భగవద్భక్తులందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలిసిందే. ఆయన ఒక శక్తివంతుడు, అట్లాగే ఆయన జ్ఞానవంతుడు. ఆయనకు లేనటువంటి అష్టసిద్ధులు నవనిధులు కలిగినటువంటి స్వామి. ఆయనకు అనేక శక్తి సంపన్నుడు. సాక్షాత్తు రామచంద్ర స్వామికే ఆయన రామచంద్ర స్వామి చెప్పిన సందర్భం, నేను లోకంలో అందరికీ సహాయం చేశాను కానీ రుణపడి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే హనుమ అని చెప్పి రాముడే చెప్పినటువంటి గొప్ప స్వామి హనుమ. అటువంటి హనుమంతుని విజయము, ఆయన విజయానికి ప్రతీకగా హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం పైన ఉండి ఆ యొక్క యుద్ధాన్ని గెలిపించిన వాడని చెప్పి విజయానికి ప్రతీకగా హనుమంతుని కొలుస్తూ ఉంటారు. అటువంటి హనుమంతుని విజయోత్సవం ఈ రోజున మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆ స్వామికి విశేషంగా ఉదయం అభిషేకం చేసి అష్టోత్తర శతనామార్చన, అట్లాగే వివిధ మన్యుసూక్త అభిషేకంతో స్వామి వారికి పూజలు చేయడం జరిగింది. అటువంటి ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి హనుమంతుడే సదా రక్షగా ఉండి అసాధ్య సాధకుడు కాబట్టి ఆయన వల్ల సాధ్యం కాని పని ఏది కూడా ఉండదు. ఆయనను పూజించిన వారికి కూడా అటువంటి విజయాలే కలుగుతూ ఉంటాయి. కాబట్టి హనుమంతుని పూజించి హనుమ మార్గంలో నడవాలని చెప్పి యువత అందరికీ కూడా నిర్దేశం చేయాలి. ఓం శ్రీ రామ జయ రామ జయ జయ